అన్ని దానాల కంటే గోదానం దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అపాత్రుడికి కానీ గోదానం చేస్తే అమ్మయ్య గోదానం చేసిన తృప్తిపడడానికి లేదుట, వాడు తిన్నగా నరకానికి పోతాడు. అపాత్రుడికి ఇవ్వరాదు. అంతేకాదు వాడు పోవడమే కాకుండా వాడితో పాటు 100 తరాల వాళ్ళని నరకంలో పడేస్తాడట. కనుక ఎప్పుడు అపాత్రుడికి గోదానం చెయ్యరాదు. ఒకనికి ఒక గోవు మాత్రమే ఇవ్వాలి, ఇది చాలా ముఖ్యం. ఒకడికి ఒక గోవు మాత్రం ఇవ్వాలి, అంతేగాని అనేకులకు కలిపి ఒక గోవు ఇవ్వరాదు. ఇది మీ బృందానికి అందరికి ఇస్తున్నానండి అని ఇవ్వకూడదు. అనేకులకు ఒక గోవు ఇవ్వకూడదు, ఒకనికి ఒక గోవు. అంతేకాదు దానంతో గోవుని పొంది దానిని వాడుగా అమ్మితే, పుచ్చుకున్నవాడుగాని అమ్మినా, ఇంకోటితో పంచుకున్నా, ఈ ప్రతిగృహీత ఆ దాత ఇద్దరూ కలిసి 7 తరాల వారితో సహా నరకంలో అగ్నిలో పచరమవుతూ ఉంటారు సుమా అని చెప్పాడు ఇక్కడ. అంటే గోవుని దానం పుచ్చుకున్నాక వాడు దాన్ని నమ్మరాదు, ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. అలా నమ్మే బుద్ధుని వాడికి ఇవ్వరాదు, అది తెలుసుకోండి. అంతేకాదు ఆ గోదానం చేసి ఆ గోవు నమ్మి ఆ డబ్బుని ఇద్దరుగానే పంచుకుంటే గోవును నరికి పంచుకున్నంత దోషం కూడా వస్తుంది. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు. అందుకే ధర్మం లేక కేవలం వ్యాపారం కోసం వృత్తుల్ని చేపట్టేటువంటి వాళ్ళ విషయంలో మాత్రం ముందు వెనక ఆలోచించాలి. ఏ కాలంలో ఏం తీసుకోవాలి, ఏ యుగాల్లో ఏం తీసుకోవాలో కూడా చెప్తుంది. కృతయుగంలో ఇలా ఉండేది ఈ ధర్మం శాస్త్ర ప్రకారంగా, అదే ధర్మం కలియుగంలో ఇలా చేయాలి. యుగం బట్టి మారతాయి అన్నారు, ఏం మారతాయి కూడా వాడు చెప్పాడు. మనకెందుకు గోలా, మనం మార్చుకోనక్కర్లే, ఏం మారాలో కూడా వాడు చెప్తున్నాడు ఇక్కడ.